హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఆల్మిల్లి వ్లాగ్స్. ఈరోజు మసాలా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చేస్తున్నాను. మీరు కూడా ఎలా ఉందో చూసేయండి. ఇప్పుడు దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లి, 2 గుడ్లు. ముందుగా ఒక దాక తీసుకోవాలి. పొయ్యి వెలిగించుకోవాలి. వెలిగించిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 స్పూను జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలు ఒకసారి అటు ఇటు కలుపుకొని 2 సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒకసారి అటు ఇటు కలుపుకోండి. 1 టమాటా ముక్కలు, 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, తగినంత పసుపు, తగినంత సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 1 స్పూను కారం, 1 స్పూను ధనియాల జీలకర్ర పౌడర్, 1 స్పూను గరం మసాలా వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని ఒక 5 మినిట్స్ బాగా వేగాక 2 ఎగ్స్ కలుపుకొని బాగా దాన్ని మొత్తం సాఫ్ట్ చేసుకొని ఆ గుడ్డుని అంతా అలాగా చుట్టూ వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి తర్వాత వెనక్కి తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని రైస్లో అయితే కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని విడిగా కూడా తినవచ్చు. మా అబ్బాయి అయితే ఇప్పుడెప్పుడా అని చెప్పేసి చూస్తున్నాడు. దాన్ని టేస్ట్ చేసి చాలా బాగుందన్నాడు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.